కొద్ది రోజుల్లో నా బెయిల్ ముగిసిపోతుంది. నేను మళ్ళీ జైలుకి వెళ్ళాలి. అదే జరిగితే ఎప్పటికీ నా ఆస్తి నాకు దక్కదు. ఆ జైల్లోనే మగ్గి చావాలి. అవసరం లేదు. నీ కూతుర్ని నీ చేతుల్లో పెట్టి కలకత్తా పంపించేస్తానని కాశ్మీర్లో నీకు మాటిచ్చాను కదా. ఇవ్వవే. నా కూతురిని నా చేతుల్లో పెట్టు, వెళ్ళిపోతాను. ఆ పిల్లనివ్వాల్సింది నేను కాదు, అమరేంద్ర. మరెందుకే మాటిచ్చావు? వాడు నా కూతురిని నాకివ్వడు. ఇస్తాడు. ఇచ్చేలా నేను చేస్తాను. ఎలా చేస్తావు? నువ్వు చెప్తే ఇచ్చేస్తాడా? అమరేంద్ర కొడుకు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. అయితే ఆ పిల్ల నిన్ను వెతుకెళ్ళిపోవాలి. వాణ్ణి నీ దగ్గర పెట్టుకొని నీ కూతుర్నిస్తే వాణ్ణిస్తానని అమరేంద్రతో బేరమాడు. కొడుకు ప్రాణాల కోసం అమరేంద్ర ఏదైనా చేస్తాడు. ఎందుకంటే పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటాను అని చనిపోయిన ఆరుకి మాటిచ్చాడు. ఆ మాట కోసం తన కొడుకు కోసం చచ్చినట్టు అమరేంద్ర నీ కూతుర్ని నీకు అప్పగిస్తాడు. 6 గంటల్లో నీ కూతురు నీ చేతుల్లో ఉంటుంది. ప్లాన్ బానే ఉంది, కానీ హాస్పిటల్లో అమరేంద్ర బాగి ఉన్నారు. డాక్టర్లు, నర్సులు ఉంటారు, సెక్యూరిటీ ఉంటుంది, సీసీ కెమెరాలుంటాయి. అన్నీ దాటుకుని ఆ పిల్లని ఎలా కిడ్నాప్ చేయగలను? హాస్పిటల్ లోపల నుంచి నేను హెల్ప్ చేస్తాను. నువ్వు హాస్పిటల్కి వచ్చి పిల్లోని తీసుకెళ్ళిపో. నిన్ను నమ్మచ్చా? ఇది నన్ను అమరేంద్రకి పట్టించే ప్లాన్ అయితే కాదు కదా. మంచి చెప్తే నీ బుర్రకెక్కదు కదా. నీ కూతుర్ని నీకిచ్చి నిన్ను వదిలించుకుంటేనే నాకు లాభం. అర్థమైందా? సరే, హాస్పిటల్కి వెళ్ళి ఫోన్ చేయి, నేను వస్తాను. యాదమ్మా, త్వరగా అన్ని సర్దు. డిన్నర్ టైం అయింది, పిల్లల్ని పిలుస్తాను. ఆనంద్ బాబు, అంజు పాప, బుజ్జమ్మ, కిందకి రండి, భోంచేద్దాం. అదేంటి, పిల్లల నుండి ఏ రియాక్షన్ లేదు? పైన ఏం చేస్తున్నారు? ఆకాష్ బాబు బ్రీత్ అందక స్పృహ తప్పిపోయాడని వీళ్ళు అనుకుంటున్నారు. దీనికే ఇంత బాధపడితే ఆకాష్ బాబు పరిస్థితి క్రిటికల్గా ఉందని తెలిస్తే వీళ్ళు తట్టుకోగలరా? వీళ్ళకి విషయం తెలియకూడదని మిస్సమ్మ చెప్పింది. ఎలాగైనా వీళ్ళ మూడు మార్చాలి. సోల్జర్స్, డిన్నర్ రెడీ. మీరు కిందకొచ్చి భోంచేసి మళ్ళీ పైకొచ్చి ఎగ్జామ్స్కు ప్రిపేర్ కావాలి అని అంటాను అనుకున్నారా? లేదు సోల్జర్స్, మీరు చదవాల్సిన అవసరమే లేదు. హ్యాపీగా మీకు ఇష్టమైన గేమ్స్ ఆడేసుకోండి. ఆనంద్ బాబు, డిన్నర్ చేశాక నీకు నచ్చిన వీడియో గేమ్ ఆడుకో. అంజు పాప, నువ్వు నాతో ఆడుకోవచ్చు. బుజ్జమ్మ, నీకిష్టమైన టింగ్ 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 పెయింటింగ్ వేసుకోవచ్చు. అందరం సరదాగా కలిసి డాన్స్ చేద్దాం. డాన్స్ డాన్స్ డాన్స్, ఓహో డాన్స్ డాన్స్ డాన్స్. ఎందుకు రాతోడు యాక్టింగ్ చేస్తున్నావు? మమ్మల్ని నవ్వించడానికి ఎందుకు కష్టపడుతున్నావు? అదేం లేదు అంజు పాప. ఆకాష్కి సీరియస్గా ఉందని మాకు తెలుసు రాతోడు. లేదా ఆనంద్ బాబు, ఆకాష్ బాబు ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు. ఇందాకే డాడీ ఫోన్ చేసి చెప్పారు, ఆకాష్ బాబు భోంచేశారంట. మీకో విషయం తెలుసా? సార్ను బయటికి పంపించేసి మిస్ అమ్మ ఫోన్లో ఆకాష్ బాబు వీడియో గేమ్లు ఆడుతున్నారంట. అబద్ధం చెప్పకు రాతోడు. ఆకాష్ బాగుంటే మమ్మల్ని చూసుకోవడానికి మిస్ అమ్మ ఇంటికి వచ్చేది. ఆకాష్ ఫోన్ చేసి మాతో మాట్లాడేవాడు. నిజం చెప్పండి అంకుల్,
ఆకాష్ అన్నయ్యకి ఏం కాదు కదా, సేఫ్గా ఇంటికి వస్తాడు కదా. చెప్పు రాథోడ్, ఆకాష్ ఇంకా ఎందుకు హాస్పిటల్లో ఉన్నాడు? ఎప్పుడు ఇంటికి వస్తాడు? ఆ, వస్తాడు బాబు. త్వరలోనే ఆకాష్ బాబు వస్తాడు. ఆకాష్ బాబుకి ఏం కాదు. డాడీ మిస్ అమ్మ అక్కడే ఉన్నారు కదా, ఏం కాదు. అమ్మకి జరిగినట్టు ఆకాష్కి జరుగుతుందేమో అని భయమేస్తుంది రాథోడ్. అమ్మని పోగొట్టుకున్నాం, ఆకాష్ని కూడా పోగొట్టుకోలేం రాథోడ్. ఆకాష్ అన్నయ్య కావాలి అంకుల్. భయపడకండి అమ్మా. మనకేమైనా కావాలి అంటే దేవుణ్ణి అడగాలని అమ్మ చెప్పింది కదా. మనం కోరుకుంటే దేవుడు సాయం చేస్తాడు. రండి, ఆకాష్ బాబు క్షేమంగా తిరిగి రావాలని దేవుణ్ణి వేడుకుందాం. రండి. భోంచేయకుండా దేవుడి దగ్గరికి వెళ్తున్నారేంటిళ్ళు? భగవంతుడా, ఈ పసిబిడ్డల బాధను తీర్చాల్సింది నువ్వే. ఆకాష్ బాబుని త్వరగా కోలుకునేలా చేయి. తన మీద ఏ దుష్ట శక్తి నీడ పడనివ్వకు. దేవుడా, నువ్వు ఏది అడిగినా ఇస్తావని మా అమ్మ చెప్పేది. మా ఆకాష్ మాకు కావాలి. ఆకాష్ని కాపాడు దేవుడా. మా అమ్మని తీసుకెళ్ళిపోయావు, కానీ ఆకాష్ని తీసుకెళ్లకు. వాడు మాతో ఉండేలా చూడు స్వామి. మేమెప్పుడు అల్లరి చెయ్యము, బుద్ధిగా ఉంటాము. ఆకాష్ అన్నయ్యని రక్షించు దేవుడా. అప్పుడెప్పుడో కాశ్మీర్ నుంచి బయలుదేరానని ఇప్పటికింటికి వచ్చింది. హాస్పిటల్కి ఏమైనా వెళ్ళొచ్చిందా ఏంటి?